జై శ్రీ కేదార్. స్వామివారి దర్శనానికి బయలుదేరే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఆ ప్రదేశమే గౌరీకుండ్. గణేష జనన వృత్తాంతం అందరికీ తెలుసు కదండి. మనం వినాయక చవితప్పుడు కథగా చదువుకుంటాం. ఆ ఘట్టం జరిగినటువంటి ప్రదేశమే, ప్రత్యక్ష రూపమే ఈ గౌరీకుండ్ అని స్థానికుల నమ్మకం. గజాసురుడి అంతం తర్వాత అమ్మ శివయ్య కోసం ఎదురుచూస్తూ పసుపు ముద్దని నలుచుకుని ఒక బాలుడి రూపాన్ని తయారు చేస్తుంది అని మనం చదువుకుంటాం కదండి. అలా అమ్మ స్నానం చేసుకున్నటువంటి ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుండంగా చెప్తారు. మరో కథనం ప్రకారం స్వామివారిని వివాహం చేసుకునేందుకు అమ్మ తపస్సుకు పూనుకున్నటువంటి ప్రదేశంగా చెప్తారు. ఇక్కడ ప్రతిరోజు వేడి నీటి బుగ్గల్లోనే గౌరీదేవి స్నానం ఆచరించేవారు అనేటువంటిది కూడా మరో నమ్మకం. ఇంకొంతమంది కైలాస మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి గౌరీకుండమే గణేష జననం జరిగినటువంటి ప్రదేశంగా చెప్తారు. ఏదేమైనా ఇక్కడ వేడి నీటి కుండ ఉంటుంది, అమ్మవారి ఆలయం ఉంటుంది. చక్కగా స్నానం చేసుకుని అమ్మ ఆశీర్వాదంతో స్వామివారి దర్శనానికి మనం బయలుదేరచ్చు. ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ పాయింట్, అట్నుంచి వచ్చేటప్పుడు ఎండింగ్ పాయింట్. సర్వశుభాల్ని చేకూర్చే గౌరీదేవిగా పూజలు అందుకుంటోంది. ఖచ్చితంగా ఇక్కడ దర్శించి మీ కేదారనాథుని దర్శన యాత్ర అయితే ప్రారంభించండి. కాస్త అలసట తీర్చుకొని కొండెక్కడం ప్రారంభించాలి అనుకునే వాళ్ళకైతే రూమ్స్, టాయిలెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. నీట్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే పరిశుభ్రంగా ఉంచాల్సింది మనమే అనేటువంటి విషయాన్ని మర్చిపోయి నీట్నెస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళు నీట్నెస్ని మెయింటైన్ చేస్తే మాత్రం అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే అక్కడ కాసేపు కూర్చొని గణేష జనన వృత్తాంతం తలుచుకొని లలితా సహస్ర పారాయణ కూడా చేసుకొని సర్వ విఘ్నాలు తొలగి సాంసారిక జీవితం ఆనందమయంగా ఉండాలమ్మా అని కోరుకొని అన్ని కష్టాలు అక్కడ ప్రవహిస్తున్న మందాకిని నదిలో ఆ కుండంలో కలిసిపోవాలని కోరుకోండి. కాబట్టి గౌరీ కుండాన్ని స్పృశించి అమ్మను దర్శించి అమ్మ ముద్దుల గారాలు పట్టి గణపతిని ధ్యానించి, ఇక్కడే కదా అమ్మవారు, శివయ్య, తనయుడు గణపతి, నందీశ్వరులు సకల దేవతలు ఆ సమయంలో కాలుమోపున్నారు అనేటువంటి విషయాన్ని తలుచుకొని అనుభూతిని పొంది కేదారనాథుని దర్శనానికి ముందుకు కదలండి. దారంతా చాలా భైరవ ఆలయాలు కూడా కనిపిస్తాయండి. చూస్తూ దర్శిస్తూ ముందుకు కదలండి.